హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా గూగుల్ నుంచి అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ నోటిఫికేషన్ అయితే తీసుకొచ్చా ఫ్రెండ్స్. మీరైతే అస్సలు మిస్ కాకుండా అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే ఇది వచ్చరికి మనకు గూగుల్ నుంచి అయితే మనకు విడుదల చేశారు. అది మీరు ఇంటి దగ్గర నుంచే పని చేసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్లకి అయితే వెళ్ళిపోదాం. ఈ నోటిఫికేషన్ వచ్చరికి డేటా ఎంట్రీ మేనేజర్ ఫ్రెషర్ జాబ్ నోటిఫికేషన్ అనమాట. రిమోట్ అంటే చక్కగా మీరు ఇంటి నుంచి అయినా ఎక్కడి నుంచి అయినా జాబ్ చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా కొన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. అంటే జాబ్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్స్ ఇలాంటివన్నీ అనమాట. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్లకు అయితే వెళ్ళిపోదాం. ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి మనకు డిగ్రీ లోపు అంటే జస్ట్ మీరు 10th ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుందన్నమాట. ఈ నోటిఫికేషన్కి మీరైతే అప్లై చేసుకోవచ్చు. అలాగే జాబ్ డిస్క్రిప్షన్లోకి వెళ్తే వీఆర్ హియరింగ్ ఫర్ జాబ్ ఈజ్ ఏ లీడింగ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్. అంటే మీరు ఆన్లైన్లో పనిచేయాల్సి ఉంటుంది. అలాగే డెడికేటెడ్ టు ప్రొవైడింగ్ పార్ట్ టైం జాబ్. అంటే మీరు జస్ట్ మీకు ఖాళీ ఉన్న టైంలో మాత్రం పని చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఖచ్చితంగా మీరు 24/7 ఈ దీంట్లోనే అంటే ఆన్లైన్లోనే ఉండి పని చేయాల్సిన పని అయితే లేదు. చక్కగా మీకు ఎప్పుడు ఖాళీ టైం దొరికితే ఆ టైంలో అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇది అంటే పార్ట్ టైం ఆపర్చునిటీస్ టు ఫ్రెషర్స్ హెల్పింగ్ దెమ్. అంటే ఫ్రెషర్ క్యాండిడేట్ కూడా అప్లై చేసుకోవచ్చు. కిక్ స్టార్ట్ దేర్ కెరియర్స్ అండ్ అగైన్ వాల్యుబుల్ ఎక్స్పీరియన్స్. అంటే మీకు బాగా వాల్యుబుల్గా ఎక్స్పీరియన్స్ కూడా దొరుకుతుందన్నమాట ఇందులో పనిచేయడం ద్వారా. అంటే ఇది ఒక టాప్ కంపెనీ కాబట్టి గూగుల్కి సంబంధించింది. అలాగే జాబ్ రోల్ వచ్చేసరికి ఫ్రెషర్, కంప్యూటర్ ఆపరేటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, బ్యాక్ ఎండ్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ వర్క్ అనమాట. అంటే ఫ్రెషర్ క్యాండిడేట్ అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ ఆపరేటర్ అంటే కంప్యూటర్ గురించి కొద్దిగా నాలెడ్జ్ ఉండాలి. అంటే కంప్యూటర్ ఆపరేటర్ చేయాలి కాబట్టి. డేటా ఎంట్రీ ఆపరేటర్ అంటే ఏదైనా కొద్దిగా మ్యాటర్ ఇస్తాడు, దాన్ని అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే బ్యాక్ ఎండ్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ వర్క్ అంటే మీకు ఆఫీస్కి సంబంధించి రిలేటెడ్గా మీకైతే ఏమన్నా డాక్యుమెంట్స్ అయితే పంపిస్తారు. వాటినైతే అంటే వాయిస్ ద్వారా వాటినైతే డాక్యుమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా స్కిల్స్ నీడెడ్ వచ్చేసరికి బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అనమాట. బేసిక్ అంటే మనకు మెయిన్ కంప్యూటర్ మీదనే వర్క్ చేయాల్సి ఉంటుంది కాబట్టి బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఇంకా నో ఏజ్ బార్ అంటే ఎలాంటి ఏజ్ బార్ అయితే లేదు. ఏ ఏజ్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. నో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. నో టార్గెట్స్ అంటే మీకు ఏమైనా టార్గెట్స్ ఉన్నాయనుకో అలాంటివి కూడా ఏం లేదనమాట. ఎలాంటి టార్గెట్స్ కూడా లేదు. చక్కగా మొబైల్ ద్వారా మీరు చేసుకోవచ్చు, లేదా డెస్క్టాప్ ద్వారా చేసుకోవచ్చు, లేదా ల్యాప్టాప్ ద్వారా. వీటి మూడిట్లలో ఏదో ఒకటైతే ఖచ్చితంగా అయితే ఉండాలి. మ్యాండేటరీ అనమాట. మ్యాండేటరీ అంటే కన్ఫామ్గా అయితే ఉండాలి. మొబైల్ కానీ, కంప్యూటర్ కానీ, ల్యాప్టాప్ కానీ వీటిలలో ఏదో ఒక్కటి ఉన్నా పర్లేదు, మీరైతే జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. మినిమం ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి 0 years అంటే మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదనమాట. మ్యాక్సిమం 1 year అంటే ఒక 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. దాంతో అయితే మనకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్లేదు, ఎందుకంటే వాళ్ళకు తెలియదు కాబట్టి జస్ట్ ఫ్రెషర్ క్యాండిడేట్ అయితే అప్లై చేసుకోవచ్చు. వాళ్ళే ట్రైనింగ్ కూడా ఇస్తారు. ఇట్స్ వెరీ యూస్ఫుల్ ఫర్ స్టూడెంట్స్, రిటైర్డ్ పర్సన్, హౌస్ వైఫ్స్ ఎక్సెట్రా. అంటే ఎవరికి? స్టూడెంట్స్కి. అంటే మీరు చదువుకుంటా ఈ జాబ్ అయితే చేసుకోవచ్చు. అలాగే రిటైర్డ్ పర్సన్ ఎవరైనా జాబ్ చేస్తూ రిటైర్ అయ్యారు కదా, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. లేదా హౌస్ వైఫ్స్ ఇంటి దగ్గర ఖాళీ ఉంటారు కదా, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. వీళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. జాబ్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసరికి యూ హ్యావ్ టు సబ్మిట్ యువర్ వర్క్ ఆన్ టైం. అంటే మీకు ఇచ్చిన టైంని మీకు ఇచ్చిన వర్క్ని ఆన్ టైంలో అయితే కంప్లీట్ చేస్తే సరిపోతుంది. ఎప్పుడైనా పర్లేదు ఆన్ టైం. అంటే వాళ్ళకు ఆ ఇచ్చిన డేటా ఎంట్రీని ఆ టైం కల్లా కంప్లీట్ చేసి మీరైతే ఇంకా ఖాళీ ఉండవచ్చు అనమాట. ఇంకా ఇది గాయస్ నోటిఫికేషన్ ఒక ఫుల్ డీటెయిల్స్. అప్లై చేసే లింక్ వచ్చేసరికి మన ఛానల్ కింద డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. అంటే ఈ వీడియో కిందనే దానిపైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. మీరైతే ఖచ్చితంగా అప్లై చేయడానికైతే ట్రై చేయండి. ఎందుకంటే దీనివల్ల మీకు ఒక్క 1 రూపీ కూడా చలానా కట్టాల్సిన పని లేదు. మొబైల్లోనే అప్లై చేసుకోవచ్చు. అలాగే
మీరు చక్కగా ఇంటి నుంచి కూడా పని చేసుకోవచ్చు అనమాట. అంటే వేరెవర్ ఎక్కడైనా ఉండి పని చేసుకోవచ్చు. ఇలాంటి నోటిఫికేషన్స్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. మీరు అస్సలు మిస్ కాకూడదంటే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. ఇలాంటి నోటిఫికేషన్స్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.